చైనా వాళ్ళు ఈ మధ్య మేకులు కొట్టడానికి సుత్తికి బదులు ఫోన్స్ వాడటం ఎక్కువ చేసినట్లుంది. ఇక ముందు ముందు తలతో కొట్టుకుంటారేమో. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. మీకు ఈ ఇంట్రో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఇది బాగుంది అనిపిస్తే నేను ఇలాగే మరెన్నో ట్రై చేస్తూ ఉంటాను. హాయ్ అండి, ఈ వీడియోలో వచ్చేసి మనం Xiaomi 14కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో Xiaomi 14 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. పైన కార్డ్స్లో ఇస్తాను, చూడలేని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేసేయండి. ఇది వచ్చేసి నాన్ ప్రో వర్షన్ అని చెప్పేసి దీన్ని తక్కువగా ఏం చేసి చూడకండి. ఇది ప్రో వర్షన్కి ఈక్వల్ అని చెప్పొచ్చు. బాక్స్ వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంది. బాక్స్ పైన మనకి Xiaomi 14 అని రాసింది కూడా ఉంది. దాని పక్కన మనకి లైకా వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ సింబల్ అయితే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి మొదటిగా మరొక చిన్న బాక్స్ అయితే ఉంది. అందులో బ్లాక్ కలర్ టీపీ కేస్ ఉంది, అలాగే కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. ఇక తీసి పక్కన పెట్టేసి మనకి మొబైల్ ఉంది. మొబైల్ చేసి పక్కన పెట్టేసి మనకి 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఇచ్చేసారు. ప్రో వర్షన్ అయితే ఇండియాకి తప్పకుండా వస్తుంది. మరి నాన్ ప్రో వర్షన్ ఇండియాకి వస్తుందో రాదో నాకైతే తెలియట్లేదు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ వర్షన్ ఇండియాకి వస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రో వర్షన్ కన్నా ఇది ప్రైస్ కొంచెం తక్కువ కదా. కొంచెం తక్కువ బడ్జెట్ పెట్టే వాళ్ళైతే ఈజీగా కొనేసుకోవచ్చు. ఫ్యూచర్స్లో అయితే ఎటువంటి తేడా కనిపించదు 14 ప్రోకి 14కి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేసేసేయండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా నా కమెంట్లో చెప్పని. నా వీడియోస్ ఇప్పుడు ఏ వరకు వెళ్తున్నాయో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మొబైల్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే సేమ్ ఐఫోన్ని దించేశారని చెప్పుకోవాలి. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే Xiaomi 13 Pro లాగే కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా దానిలాగే ఉంటుంది. ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ కొంచెం చిన్నగానే ఉంటుంది. అదే ఈ మొబైల్ యొక్క ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి స్క్రీన్ అనేది పెద్దగా ఉంటే నచ్చదు కదా. నాలాంటి చిన్ని చేతులు ఉండే వాళ్ళకైతే మొబైల్ పట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా. అందరికీ iPhone 14 తెలుసు కదా, చేతిలో పట్టుకోవడానికి ఎంత బాగుంటుందో సేమ్ ఈ మొబైల్ కూడా ఆ విధంగానే మనకు అనిపిస్తుంది. ఇక ఐఫోన్ని ఈ మొబైల్ని రెండు పక్కన పెట్టి కంపేర్ చేసి చూడడానికైతే ఈ విధంగా కనిపిస్తుంది. మొబైల్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా విక్టర్స్ 2 ప్రొటెక్షన్తోనే వస్తుంది. అలాగే సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. మొబైల్ అన్నది ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే బెజల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి స్క్రీన్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఈ మొబైల్ కెమెరాకి పేరు పెట్టింది కాబట్టి మనం ముందుగా కెమెరాస్ గురించి మాట్లాడేసుకుందాం. దీంట్లో సేమ్ ఎప్పట్లాగానే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఇక్కడైతే మీకు ఈ కెమెరాతో తీసిన కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే వేస్తాను, చూసేసేయండి. కెమెరా శాంపిల్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ టైం వచ్చిన Xiaomi 13 కన్నా ఇంకా బాగున్నాయని చెప్పుకోవచ్చు. నార్మల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే Xiaomi ఫోన్లు అంటే బడ్జెట్లో ఫోన్స్ తీసుకొస్తారు, కెమెరాస్ కూడా నార్మల్గా ఉంటాయని చెప్పి. వీళ్ళు కూడా Xiaomi 12 నుంచి అయితే మేము కూడా కెమెరాస్ మంచివే తీసుకొస్తాము అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి కూడా కెమెరాస్ మంచివే తీసుకొస్తున్నారు. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే కెమెరా విషయంలో అయితే మనకు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50+50+50 MP. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి ఓమ్ని విజన్ వల్ల OVX 9000 సెన్సార్ అయితే వాడారు. ఇదైతే మనకి OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా యూజ్ చేసి మనకి 8K 24 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. Xiaomi 14తో తీసిన కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే ఇక్కడ వేస్తాను, చూసేసేయండి. ఇక్కడైతే చూడొచ్చు మనం డే లైట్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అలాగే కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఫోటో క్వాలిటీ కూడా చాలా బాగుంది. లైక్ మనకి DSLR కెమెరాతో తీసిన ఫోటో లాగా అనిపిస్తుంది. ఎందుకుండదండి, ఇది లైకా వాళ్ళ పార్ట్నర్షిప్తో వస్తుంది కదా, ఆ మాత్రం మంచి ఫొటోసే వస్తాయిలేండి. లైకా వాళ్ళు ఎక్కువగా కెమెరాస్ మీద పనిచేస్తూ ఉంటారు. నాకైతే మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఇక సెకండరీ కెమెరా వచ్చేసి టెలిఫోటో లెన్స్ కెమెరా. దీంట్లో అయితే ఒక ప్రత్యేకత ఉంది. సెకండరీ కెమెరా వచ్చేసి టెలిఫోటో లెన్స్ కెమెరా అండి. దీంట్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనైతే వీళ్ళు ఫ్లోటింగ్ టెలిఫోటో అని పేరైతే పెట్టేశారు. నార్మల్ మోడ్లో వచ్చేసి 32 MPలో వర్క్ చేసే అదే పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు 50 MPగా ఆటోమేటిక్గా మారిపోతుంది. అలాగే ఇది OISకి కూడా సపోర్ట్ చేస్తుంది.
మనకి చాలా తక్కువగా కనిపిస్తుంటాయి ఇలా కెమెరా రిజల్యూషన్ మార్చుకునే మొబైల్స్. ఇది వచ్చేసి శాంసంగ్ JN1 సెన్సార్ అయితే వాడారు. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి అల్ట్రావైడ్ సెన్సార్ అండి. ఇది మనకి 50 MP, ఇది EISకి సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా 50 MP కాబట్టి మనకి దీని నుంచి తీసిన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఫ్రంట్ కెమెరా 32 MP, దీని నుంచి తీసిన ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయండి. మనకి 4K 30 FPS కాబట్టి దీని నుంచి మనం రీల్స్ చేసుకున్నా సరే, వీడియో తీసుకున్నా కదా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. కెమెరాస్ గురించి ఇంత బాగా చెప్పానంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ మొబైల్ కెమెరాస్ ఎంత బాగున్నాయని చెప్పేసి. డిస్ప్లే విషయానికి వస్తే 6.36 inches OLED C8 LTPO డిస్ప్లే అయితే వాడారు. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 460 PPIతో 1.5K రెజల్యూషన్తో వస్తుంది. HDR10+ కూడా ఉంటుంది. 12-bit ప్యానల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. అలాగే IP68 వాటర్ రేటింగ్తో కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా విక్టస్ 2 గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తాయి. అలాగే ఈ మొబైల్ 3000 nits బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఈ మొబైల్ 6.36 inches డిస్ప్లే కాబట్టి కాంపాక్ట్ కూడా చాలా బాగుంటుంది. నాలాంటి చిన్న చిన్న చేతులు ఉండే వాళ్ళకి ఈ మొబైల్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే వచ్చేసి మనకి బెజిల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎడ్జ్ టు కూడా ఉంటుంది. ఈ మొబైల్ యొక్క ఫ్రేము అలాగే డిజైన్ చూస్తే ఫస్ట్ లుక్లో మనకి ఇది ఐఫోనా అన్నట్టు మనకైతే అనిపిస్తుంది. ఫ్రేమ్ అంతా కూడా మనకి iPhone 14 Pro Max లాగా మెరుస్తూ కనిపిస్తుంది. సో మీకు 1,40,000 పెట్టే ఇష్టం లేనప్పుడు ఓన్లీ 50,000 పెట్టి మనకి ఆ ఫీలింగ్ అయితే కలిగించుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 3.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే UFS 4.0 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి Android 14తో HyperOS 1.0తో వస్తుంది. అలాగే ఈ మొబైల్లో 12GB 256GB బేస్ వేరియంట్ ఉంటుంది. ఈ మొబైల్కి అయితే 4+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు. 4 years OS అప్డేట్స్ అంటే మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎక్కువ రోజులు ఒకే మొబైల్ వాడే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. షియోమి వాళ్ళ దగ్గర సెక్యూరిటీ అప్డేట్స్ పర్లేదు, తొందరగానే వస్తాయి. నా దగ్గర ఉన్న షియోమి 11Xలో లాస్ట్ మంత్ వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రతి నెల లేదంటే నెలన్నరకైనా సరే నేనైతే ఒక అప్డేట్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. గేమింగ్ కూడా బాగుంటుంది ఈ పర్ఫార్మెన్స్ అనేది. ఈ ఫోన్ అయితే రెడ్మీ ఫోన్ లాగా కాదండి, కొంచెం డిఫరెంట్ ఫోన్ ఇది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది చిన్న ఫోన్ కాబట్టి బ్యాటరీ సైజ్ కూడా చిన్నగానే వస్తుంది. 4610 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర 90W ఫాస్ట్ ఛార్జర్ చూడడం అయితే 67 ఉంటుంది, లేదంటే 120 చూసాను, కానీ 90 అయితే ఇదే మొబైల్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి చైనాలో బేస్ వేరియంటే 46,000 అయితే పెట్టారు. ఇండియాకి వచ్చేపటికి ఎంత లేదన్నా ఒక 55,000 అయితే పెడతారులేండి. ఈ మొబైల్ వచ్చేసి iQOO 12కి కాంపిటేటివ్ అని చెప్పాలి. ఇండియాలో వచ్చేప్పటికి ఈ రెండు మొబైల్స్ ప్రైస్ ఒకే విధంగా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే చైనాలో కూడా ఈ రెండు మొబైల్స్ 46,000లోనే వచ్చేసాయి కాబట్టి. చైనాలో తీసుకొచ్చిన ప్రైస్ ఇండియాలో ఉండదు కదా, 55,000 పెట్టినా పర్లేదు, మంచి ప్రైస్ అనే చెప్తాను నేనైతే. ఈ రెండు మొబైల్స్లో iQOO మొబైల్ అయితే గేమింగ్ కోసం అని చెప్పాలి, ఈ మొబైల్ అయితే కెమెరాస్ కోసం అని చెప్పాలి. మీరు ఒకవేళ మొబైల్ తీసుకుంటే ఏది ఎక్కువ ప్రిఫరెన్స్ పెట్టి మొబైల్ తీసుకుంటారు నా కమెంట్లో చెప్పేసేయండి. ఈ మొబైల్ అయితే ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు. మామూలుగా అయితే ప్రో వర్షన్లు మాత్రమే ఇండియాకి వస్తాయండి. నాన్ ప్రో వర్షన్ బేస్ వేరియంట్ మొబైల్స్ అయితే ఇండియాకి రావు. నాకు తెలిసి ఈ మొబైల్సే ఇండియాకి తీసుకొస్తే బెటర్ కదా, ఎందుకంటే 70-80 వేలు పెట్టి ఎవరు ఇలాంటి షియోమి మొబైల్స్ తీసుకోవాలని ఇష్టపడరు కదా. అదే 70-80 వేలు పెట్టి శాంసంగ్ కానీ వివో కానీ లేదంటే ఐఫోన్ తీసుకుంటారే కానీ ఎవరు తీసుకోరు కదా. నేను కూడా ఎవరికి చెప్పానండి రెడ్మీ బ్రాండ్స్ అంత ప్రైస్ పెట్టి తీసుకోమని చెప్పి. తొందరలో అయితే రెడ్మీ మొబైల్స్లో HyperOS వస్తుందని లీక్స్ అయితే వస్తున్నాయి. ఎప్పటికొస్తుందో తెలీదు, కాకపోతే షియోమి 14 సిరీస్లో అయితే HyperOSతో వస్తుందని అంటున్నారు. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.